రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఉన్నతాధికారులకు, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక చిన్న గ్రామం మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలా గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి యవత్మాల్ జిల్లాలో ఉన్నటువంటి అర్ని అనే తాలూకాలో ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు షెందూర్సాని. ఈ షెందూర్సాని అనే గ్రామానికి సంబంధించినటువంటి డేటాను పరిశీలిస్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం ఏమిటి? గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో దాదాపు 100 రోజులు, అంటే ఈ 3 నెలలతో పాటు డిసెంబర్లోని మొదటి 2 వారాలు కలుపుకుంటే దాదాపు 100 రోజులు. ఈ 100 రోజుల్లో ఆ గ్రామంలో ఊహించనన్ని రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఈ రిజిస్ట్రేషన్స్ భూముల కోసమో, లేకపోతే ఆస్తుల కోసమో, లేకపోతే వాహనాల కోసమో, ఇంకొక దానికోసమో కాదు. ఇవన్నీ కూడాను ఈ భూముల కోసమో, ఆస్తుల కోసమో కాకుండా ఇవన్నీ కూడా బర్త్ సర్టిఫికెట్స్ కోసం జరిగినాయి. వీటిలో చాలామంది 20 ఏళ్ల క్రితం పుట్టాము, 30 ఏళ్ల క్రితం పుట్టాము, అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి బర్త్ సర్టిఫికెట్స్ తీసుకున్నారు. అంటే 100 రోజుల్లో ఎన్ని బర్త్ సర్టిఫికెట్లు అక్కడ రిజిస్టర్ అయ్యాయి తెలుసా? అఫీషియల్గా ప్రభుత్వం ఇస్తున్న గణాంకాల ప్రకారము 27,397 రిజిస్టర్ అయ్యాయి. 27,397 మంది తమ బర్త్ సర్టిఫికేట్ కోసము అక్కడ అప్లికేషన్లు దాఖలు చేశారు, బర్త్ సర్టిఫికేట్లు పొందారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో వీళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇస్తూ పోయారు. ఇంత చేసి ఆ గ్రామ జనాభా మొత్తం ఎంత? ఆ గ్రామ జనాభా అంతా కలిపి 1500. 1500 జనాభాకి ఎంతమంది పాత బంధువులు అక్కడికిక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా కూడాను 27,397 మంది ఒకే గ్రామం నుంచి బర్త్ సర్టిఫికెట్లు, పాత బర్త్ సర్టిఫికెట్లు పొందడము, 6 ఏళ్ల క్రితము, 8 ఏళ్ల క్రితము, 10 ఏళ్ల క్రితము, 20 ఏళ్ల క్రితము పుట్టినట్టుగా సర్టిఫికెట్లు పొందడం. మహారాష్ట్రలో బర్త్ సర్టిఫికెట్స్ అన్నీ కూడాను సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేటటువంటి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్కి సంబంధించి ప్రతి గ్రామానికి ప్రత్యేకమైనటువంటి క్రెడెన్షియల్ ఇవ్వడం జరుగుతుంది, ఐడి ఇవ్వడం జరుగుతుంది. నిర్ధారిత వ్యక్తి మాత్రమే వీటిని ఓపెన్ చేసి ఇవ్వగలడు. అయితే ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఇంతమంది ఎలా వచ్చారని చెప్పి అధికారులు మొట్టమొదట ఇది 24 నవంబర్న దీన్ని గుర్తించారు. గుర్తించిన తర్వాత చూసేటప్పటికి తవ్వే కొద్దీ 27,397 పేర్లు బయటపడేటప్పటికి అధికారులు పెద్ద ఎత్తున ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ఈ ఒక్క గ్రామంలోనే ఎలా పుడుతున్నారు, ఇంతమంది బర్త్ సర్టిఫికెట్లకు ఎలా వస్తున్నాయి ఏమిటి అని లెక్క చూస్తే వీళ్ళందరూ కూడాను తాము వెస్ట్ బెంగాల్లో పుట్టామని, ఉత్తరప్రదేశ్లో పుట్టామని, బీహార్లో పుట్టామని చెప్పి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. వీళ్ళెవరికీ మరాఠీ భాష రాదు. అంటే గ్రామీణ మరాఠ్వాడాలోని యవత్మాల్లో ఉన్నటువంటి ఆర్ని తాలూకాలో ఉన్నటువంటి షెందూర్సాని అనేటటువంటి గ్రామంలో 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితము పుట్టినట్టుగా సర్టిఫికెట్ తీసుకున్నటువంటి, బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నటువంటి 27,000 మందికి మరాఠీ రాదు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎంక్వైరీ ప్రారంభించేటప్పటికీ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ క్రెడెన్షియల్స్ని ఎవరో దురుపయోగం చేసినట్టుగా భావిస్తున్నారు, దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం అంతా కూడాను పరిశీలిస్తున్న కొద్దీ చాలా ఆశ్చర్యకరంగా వెలుగు చూసినటువంటి విషయం ఏంటంటే, ఈ సిఆర్ఎస్ ఐడి ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ ఈ షెందూర్సాని అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి గ్రామ పంచాయతీ యొక్క సిఆర్ఎస్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముంబై నుంచి మ్యాప్ చేసినట్టుగా తెలిసింది. అంటే ఎవరో ముంబైలో కూర్చుని
బర్త్ సర్టిఫికెట్స్ ఈ గ్రామం పేరిట ఇష్యూ చేస్తున్నారు. దీని క్రెడెన్షియల్స్ని వాళ్ళు సంపాదించి ఈ గ్రామం పేరు ఇస్తున్నారు. అయితే అధికారికి తెలియకుండా జరిగి ఉండాలి, ఆ గ్రామాధికారికి, లేదా గ్రామాధికారి కుమ్మక్కై ఉండాలి, లేదా ఈ క్రెడెన్షియల్స్ గ్రామాధికారికి కాక ఇంకెవరికో తెలిసి ఉండాలి. వీళ్ళందరూ కూడాను గట్టిగా ప్రశ్నిస్తే వీళ్లకు బెంగాలీ తప్ప వేరే భాష రాదు. అంటే వీళ్ళు మాట్లాడుతున్న భాష దాని జిల్లాని బట్టి చూస్తే వీళ్ళు బంగ్లాదేశ్కి చెందినటువంటి వాళ్ళు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డటువంటి వాళ్ళు ముంబైలో కూర్చుని యవత్మాల్లో ఉన్నటువంటి షెందూర్ సాని అనేటటువంటి ఒక గ్రామంలో బర్త్ సర్టిఫికెట్లు పొందేస్తున్నారు. 27,000కు పైబడి బర్త్ సర్టిఫికెట్స్ పొందారు. బీజేపీ నాయకుడు అక్కడ కిరీట్ సోమయ్య అని బొంబాయిలో ఉంటారు, చాలా యాక్టివ్ నాయకులలో ఒకడు. ఆయన ఈ గ్రామానికి డిసెంబర్ 17వ తారీఖున వెళితే ఆ గ్రామ ప్రజలకి తమ గ్రామం పేరిట ఇన్ని వేల బర్త్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నట్టుగా గ్రామాధికారులకి తెలియదు, గ్రామ పంచాయతీకి అధికారులకు తెలియదు, గ్రామ ప్రజలకి తెలియదు. అంటే ఎంత పెద్ద కుట్ర ఈ దేశంలో జరుగుతోంది, ఎంత పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీల్ని ఈ దేశ పౌరులుగా చూపించే, అఫీషియల్గా వాళ్ళని పౌరులుగా చేసేటటువంటి కుట్రపూరితమైన ప్రయత్నం జరుగుతోందన్నది ఇప్పుడు ఈ దర్యాప్తులో బయటపడింది. కిరీట్ సోమయ్య దీనిని దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులకి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తము ఏదైతే కాన్స్పిరసీ ఉందో, అయితే కుంభకోణం ఏదైతే ఉందో, క్షమించాలి కుంభకోణం అన్న పదం నేను వాడటానికి ఇష్టపడను, ఈ స్కామ్ ఏదైతే ఉందో, ఈ అవినీతి ఏదైతే ఉందో, ఈ అవినీతిని అడిషనల్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్, మన దేశంలో మొత్తం కంప్యూటర్ యాక్టివిటీని ప్రభుత్వ పరంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి అంటారు, ఇది పర్యవేక్షిస్తుంది. వీళ్ళిద్దరికీ కూడాను ఈ విషయాన్ని తెలియజేసి జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సందిగ్ధమైనటువంటి కుప్పతెప్పలుగా రిజిస్ట్రేషన్స్ 3 నెలల్లో 27,000 రిజిస్ట్రేషన్స్ ఒక గ్రామంలో జరిగితే మేల్కొని అలర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఎన్ఐసికి కూడా ఉంది, అదేవిధంగా అడిషనల్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి కూడా ఉందన్నటువంటి విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. ఎందుకంటే అధికార యంత్రాంగము ఇటువంటి అసాధారణమైన విషయాల్ని పట్టుకోగలగాలి. లేకపోతే మహారాష్ట్రలో ఇప్పటి వరకు దాదాపు 40-50 వేల మంది ఈ రకంగా దొంగ ఆధార్ కార్డులను, దొంగ రేషన్ కార్డులను, దొంగ పత్రాలని సృష్టించి ఎక్కడో బొంబాయి నుంచి వచ్చినట్టు, మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు, హైదరాబాద్ నుంచి వచ్చినట్టు వచ్చి వాళ్ళు పౌరసత్వాన్ని, పాస్పోర్టుని, ఓటర్ల జాబితాలో పేరుని నమోదు చేయించుకోవడాన్ని సాధించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మందిని ఈ దేశం దాటించి వాళ్ళని బంగ్లాదేశ్కి పంపించడం జరిగింది. కానీ ఒక్క గ్రామంలోనే ఇంత పెద్ద సంఖ్యలో జరిగిందంటే మహారాష్ట్ర మొత్తంలో చూసినట్టయితే ఎంతమంది జరుగుండొచ్చును. మన దగ్గర కూడా బోధన్ చిన్న పట్టణము నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. అక్కడ రోహింగ్యాలకు పదుల సంఖ్యలో 60-70 మందికి వాళ్ళకి అక్కడ పౌరులుగా పాస్పోర్ట్లు ఇచ్చేటటువంటి పని జరిగింది. పాస్పోర్ట్లో వాళ్ళని అక్కడ లోకల్స్గా వెరిఫై చేశారు. చివరికి ఒకడు సందిగ్ధ వ్యక్తి పట్టుబడేటప్పటికి మొత్తము తీగలాగితే డొంకంతా కదిలింది. కానీ మొత్తం మీద ఈ తరహా కుట్రల విషయంలో కూడాను ఈ దేశము, ఇక్కడి అధికారులు, ఇక్కడి ప్రభుత్వాలు సావధానంగా జాగరూకతతో ఉండాల్సినటువంటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించాలి.